హాయ్ గైస్, నేను షార్ట్స్ అనేవి ఎలా తీస్తానో మీకు చూపిస్తాను. మీరు కూడా అదే విధంగా ట్రై చేసినట్లయితే మీకు ఆ లిప్సింగ్ కానీ ఆ పర్ఫెక్షన్ కానీ లేదు అంటే మీరు ఎలా అయితే యాంగిల్స్ అవ్వాలనుకుంటున్నారో, మీరు ఎలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవ్వాలి, అవన్నీ బాగా సెట్ చేసుకుని బాగా సూట్ అవుతాయి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, కంపల్సరీగా మీకైతే మంచి షార్ట్ అనేది ఒక రిజల్ట్ కనిపిస్తుంది. మీకు ఎలా చేయాలో చూపిస్తాను. నేను చూడండి, స్క్రీన్ లో కనిపిస్తున్నట్టు నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు ఫస్ట్ యూట్యూబ్కి వెళ్ళారు అనుకోండి. యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి షార్ట్ ఉంటుంది కదా. ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ అనేవి అబ్జర్వ్ చేయాలి. ఏ ఆప్షన్స్ చూడండి. ఇక్కడ మనకి ఇదేమో బ్యాక్ ఫ్రంట్, దాని కిందే చూసారా ఇక్కడ 1x 2x 3x 0.5x ఉన్నాయి. 1x అంటే నార్మల్. అదే 2x అనుకోండి. 2x అంటే ఏంటి, చాలా స్లోగా వస్తుంది. సో అప్పుడు మీరు ఏదైనా వీడియో వచ్చింది అనుకోండి, ఆ వీడియో వచ్చినప్పుడు ఏం చేయాలి, 2xలో పెట్టుకొని ఇక్కడ టైమర్ కదా, మీరు టైమర్ని స్టార్ట్ చేసుకుంటే ఏదైనా వీడియో 1 2 3 ఆ టైంలో మీరు కెమెరా యాంగిల్ అనేది సెట్ చేసుకోవాలి. కెమెరా యాంగిల్ అనేది సెట్ చేసుకొని అప్పుడు మీరు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒక షార్ట్ తీసుకుంటాను, ఏదో ఒకటి తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ రీమిక్స్ చేసుకుని నా షార్ట్ నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడికి వెళ్ళాను కదా, ఇదిగోండి ఇది షార్ట్. ఈ షార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు రీమిక్స్కి వెళ్ళాను కదా, యూజ్ దిస్ సౌండ్ ఇక్కడ ఎంత 1x 2x పెట్టుకున్నాను. 2x పెట్టుకొని ఇక్కడ కెమెరా యాంగిల్ సెట్ చేసుకోవడానికి అనమాట. సో హలో హలో, మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు, మ్యాచెస్ వస్తున్నాయి. మీకు ఇప్పుడు చూపించింది అర్థమైంది కదా, నేను ఎట్లా షార్ట్ చేస్తానో. మీరు కనుక అలా కానీ షార్ట్ చేస్తే కంపల్సరిగా మీకు మంచి అవుట్పుట్ వస్తుంది. దాని ద్వారా మీకు మంచి ఎంగేజ్మెంట్ వచ్చి ఎందుకంటే ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ టైంలో. సో అప్పుడు మీకు మంచి రీచ్ వస్తుంది. అలాగే వ్యూయర్స్ కూడా ఏదో చేస్తున్నాడు అని ఫీల్ వస్తుంది, ఎందుకంటే ఆ టైమర్ సెట్ చేసుకోవడం వల్ల. సో మీరు అది ఖచ్చితంగా చేయండి, కంపల్సరీగా వస్తుంది. ఈ మధ్యలో నాకు ఒక రిక్వెస్ట్ అండి, నేను ఎంత మంచి వీడియో చేసినా నాకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు. దయచేసి మీకు ఇది వాల్యుబుల్, మీకు నిజంగా మంచిగా అనిపిస్తే నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు లైక్ చేయండి, ఎంగేజ్మెంట్ కొంచెం ఇవ్వండి. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో మీకు మంచి కంటెంట్ అందిస్తూనే ఉన్నాను. నాకు కొంచెం లైక్స్ రూపంలో, కామెంట్స్ రూపంలో ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేయడం వల్లే కదండి నేను ఇంకా 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 ఇటువంటివన్నీ రివీల్ చేయగలను. ఎలా చేస్తున్నారు, ఎలా చేస్తే రీచ్ వస్తుంది, వాళ్ళకి ఎందుకు ఎక్కువ వ్యూస్ వస్తుంది అనేది అవి చెప్తే నేను రివీల్ చేస్తాను కదా కొన్ని. సో కొన్ని తెలియకుండా ఓకే మనకి ఎవరు చెప్పట్లేదు, ఎలా సీక్రెట్స్ ఏంటి, ఎందుకు రీచ్ వస్తుంది. సో ఇలా చేయడం వల్ల రీచెస్ వస్తాయండి, ఓకేనా. ఇలా చేయడం వల్ల వ్యూవర్షిప్ పెరుగుతుంది, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. నాకు దయచేసి మీరు నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అనిపిస్తే నాకు సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, షార్ట్స్ని ఏం చేస్తున్నారు, షార్ట్ పెట్టేసి వాళ్ళ లిప్సింగ్ని ట్రై చేస్తున్నారు. సో అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియట్లే. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఆ టైమర్ని మనం అడ్జస్ట్ చేసుకొని, సో ఆ స్పీడ్ని మన NX 2x 3x మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ అప్పుడే పలుకుతుంది. మీరు 1xలో నార్మల్గా పెట్టే ఎక్స్ప్రెషన్ ట్రై చేద్దామంటే అది కుదరదు. సో అందుకని నేను చెప్తున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. దయచేసి నాకు ఎక్కడ 90% మంది నాకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. దయచేసి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే, ఎందుకంటే ఇటువంటివి ఏమైనా టెక్నిక్స్ రివీల్ చేయాలని, మరింత అప్డేట్స్ కావాలనుకుంటే నేను రివీల్ చేస్తాను. ఎందుకంటే అందరం కలిసి గ్రో అవుదాం. సబ్స్క్రైబ్ చేసి నాది వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో దయచేసి నాకు తెలియజేయండి, ఎందుకంటే
మీకు తెలిసిందా తెలియకపోతే ఇంకా బెటర్గా నేర్పించడానికి ట్రై చేస్తాను అంతే. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు ఇలాగే చేయండి, వీడియోని షార్ట్ ఖచ్చితంగా ఇలా చేయండి. కంపల్సరీ మీకు రీచ్ రాబోతుంది, నన్ను అడగండి. షార్ట్ నేను అలాగే చేస్తాను. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.